వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో వివేకానంద విగ్రహం ముందు ఆగ్నూరు గ్రామానికి చెందిన యువజన సంఘం నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆనంద్ మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14వ తేదీన పాకిస్తాన్ ఉగ్రవాదం జరిపిన దాడిలో ఇండియన్ ఆర్మీలో చనిపోవడం జరిగింది. దీనికి ధీటుగా ఇండియన్ ప్రభుత్వం వారం రోజుల్లోనే తగిన సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని పురస్కరించుకుని బ్లాక్ డేగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ పటేల్, పాండు, రమేష్, కాక యువకులు పాల్గొన్నారు. అందరూ మౌనం పాటించాలి. ఓన్లీ 1 minute 30 seconds. రెడీ స్టార్ట్. अमर रहे अमर रहे वीर जवान अमर रहे। भारत माता की जय, भारत माता की जय। अंदर मंचे पै कట్టుకొని కళ్ళు మూసుకొని స్టార్ట్ చేయనా స్టాప్ చేయండి. అందరూ మౌనం పాటించాలి. ఓన్లీ 1 minute 30 seconds. రెడీ స్టార్ట్. మొత్తంలో ఈరోజు బ్లాక్ డేగా జరుపుకుంటున్నాము. దానికి కారణం ఏంటంటే 2019 ఫిబ్రవరి 14 రోజున పుల్వామాలో మధ్యాహ్నం 3:30 పాకిస్తాన్ టెర్రరిస్టులు మన ఇండియన్ ఆర్మీ వెళ్తున్నటువంటి వెహికల్ని ఆ యొక్క పేలుడు పదార్థంతో ఆ యొక్క తీవ్రవాది తీసుకొచ్చి మన జవాన్ యొక్క వెహికల్ని ఢీకొనడంతో సుమారుగా 40 పైననే మన ఇండియన్ ఆర్మీ వీరమరణం పొందారు. దానికి కారణంగా మన భారతదేశం మొత్తం కూడా ఈరోజు బ్లాక్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ విషయం పైన మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం వెంటనే వారం లోపలనే దానికి సరైనటువంటి సమాధానం చెప్పడం జరిగింది. మన వాళ్ళని ఆర్మీ వాళ్ళ 40 మందిని వాళ్ళు చంపేస్తే మన ప్రభుత్వం వెనుకలనే తీవ్రంగా ఖండించి వాళ్ళ యొక్క పాకిస్తాన్ యొక్క దొంగలను, కుక్కలను, తీవ్రవాదులను 300 మందికి పైగా చంపడం అనేది జరిగింది. దీనికి మన ఇండియాలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా సంతోషంగా ఆ యొక్క మన ఇండియన్ ఆర్మీని చంపడం వల్ల మన వాళ్ళు వాళ్ళని చంపేయడం వల్ల దేశం మొత్తంలో కూడా ఆ రోజు ఎంతైతే బాధపడ్డారో తర్వాత వారం లోపల అంతే సంతోషంగా పొందడం అనేది జరుగుతుంది. భారత్ మాతా కీ జై. మొత్తంలో ఈరోజు బ్లాక్ డేగా జరుపుకుంటున్నాము. దానికి కారణం ఏంటంటే 2019 ఫిబ్రవరి 14 రోజున పుల్వామాలో మధ్యాహ్నం 3:30 పాకిస్తాన్ టెర్రరిస్టులు మన ఇండియన్ ఆర్మీ వెళ్తున్నటువంటి వెహికల్ని ఆ యొక్క పేలుడు పదార్థంతో ఆ యొక్క తీవ్రవాది తీసుకొచ్చి మన జవాన్ యొక్క వెహికల్ని ఢీకొనడంతో సుమారుగా 40 పైననే మన ఇండియన్ ఆర్మీ వీరమరణం పొందారు. దానికి కారణంగా మన భారతదేశం మొత్తం కూడా ఈరోజు బ్లాక్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ విషయం పైన మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం వెంటనే వారం లోపలనే దానికి సరైనటువంటి సమాధానం చెప్పడం జరిగింది. మన వాళ్ళని ఆర్మీ వాళ్ళ 40 మందిని వాళ్ళు చంపేస్తే మన ప్రభుత్వం వెనుకలనే తీవ్రంగా ఖండించి వాళ్ళ యొక్క పాకిస్తాన్ యొక్క దొంగలను, కుక్కలను, తీవ్రవాదులను 300 మందికి పైగా చంపడం అనేది జరిగింది. దీనికి మన ఇండియాలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా సంతోషంగా ఆ యొక్క మన ఇండియన్ ఆర్మీని చంపడం వల్ల మన వాళ్ళు వాళ్ళని చంపేయడం వల్ల దేశం మొత్తంలో కూడా ఆ రోజు ఎంతైతే బాధపడ్డారో తర్వాత వారం లోపల అంతే సంతోషంగా పొందడం అనేది జరుగుతుంది. భారత్ మాతా కీ జై.